హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్ట్ టు జాస్మిన్ క్రియేషన్స్ 3-1. బాగున్నారా అందరూ? ఈరోజైతే పప్పు అనేది చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలో చూపిస్తాను. పక్కా కొలతలతో చేస్తున్నాను. మామూలుగా ఒక గ్లాస్ వాటర్కి, ఒక గ్లాస్ బ్యాళ్ళకి 2 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకోండి. అంటే మధ్యలో నీళ్ళు అయిపోయినప్పుడు కూడా వేసుకోవచ్చు, ఏం కాదు. నేను ఫస్టే వాష్ చేసుకొని ఇక్కడ కొలతలతో అయితే గ్లాస్ కందిబ్యాళ్ళకు 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్, అంటే సేమ్ అన్నం ఎలా చేసుకుంటామో ఆ ప్రాసెస్లో అయితే వాటర్ పోసాను. ఒక చిన్న ఉల్లిపాయ వేసుకొని ఒక చిన్నది ఎర్రగడ్డ అయితే కట్ చేసుకోండి. మనకు ఈ ప్రాసెస్లో టేస్ట్ రావాలంటే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇవే. టమోటాలు కూడా పప్పుతో పాటు ఇప్పుడే వేసేస్తున్నాను. అంటే డైరెక్ట్ దీంట్లోనే వేస్తే ఇవి ఉడికేలోపు అదంతా దానికి పట్టుకునేస్తుంది కదా కూరకి, పప్పుకి. అందుకని అన్నీ దీంట్లోనే వేస్తున్నాను. ఒక చెంచాడు జీలకర్ర అయితే వేసుకోండి. జీలకర్ర అయితే కంపల్సరీ వేసుకోవాలా, మిస్ చేయకండి. ఎందుకంటే జీలకర్ర ఫ్లేవర్ అంతా దానికి పట్టాలి కాబట్టి ముందే వేస్తున్నాను. తిరువాతలో కూడా కొంచెం వేసుకోండి. ఇలా అంతా ఒకసారి ఇలా తిప్పి పెట్టుకున్న తర్వాత ఇంకా గ్యాస్ ముట్టించి ఇలా ఉడకనివ్వండి. బాగా ఉడుకుతూ ఉంది. నేనైతే ఇంకా ఇది ఇలా ఉడికేటప్పుడే కొంచెం ఒక 50% అయితే ఉడికిన తర్వాత దీంట్లోకి అయితే నేను కొన్ని మట్టికాయలు అయితే తీసుకున్నాను. అంటే పప్పులో ఏదైనా వేసుకోవచ్చు, మన ఇష్టం. మన ఇంట్లో ఏదైతే ప్రస్తుతానికి అవైలబుల్గా ఉంటుందో అదైతే వేసుకోండి. నేనైతే ఇక్కడ చిక్కుడుకాయలు, మట్టికాయలు అయితే వేసుకుంటున్నాను. కొన్ని వేసుకోండి, ఎక్కువ వద్దు మరి. అప్పుడు పప్పు టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది, అందుకే కొన్ని వేసుకోండి. చింతపండు అయితే లాస్ట్లో వేస్తున్నాను, అదే మిడిల్లో వేస్తున్నాను. స్టార్టింగ్లోనే వేసామనుకోండి బ్యాళ్ళు అనేవి సరిగా ఉడికేకి చాలాసేపు అయితే టైం పడుతుంది. ఇంకా యాజ్ యూజువల్గా అన్నీ వేసుకోండి. కారం, ఉప్పు, ధనియాల పొడి, పసుపు ఇవన్నీ అయితే మనం యాజ్ యూజువల్గా అన్నీ దాంట్లలో కూరలలో వేసుకుంటాం కదా, అలా వేసుకోండి. కొంచెం కొంచెమే వేసుకోవాలా. ఇక్కడ ఎక్కువ అయితే పడిపోయింది, ఏం కాదు, పసుపు మంచిదే కదా. నెక్స్ట్ రసం పొడి అనేది ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే కొంచెం స్మెల్ కోసం అయితే రసం పొడి కూడా వేసాను. ఇక్కడైతే కూర అయితే చాలా బాగా ఉడికిపోతుంది. చాలాసేపు ఉడికిన తర్వాత సాల్ట్ అయితే వేసాను. స్టార్టింగ్లో కూడా కొంచెం వేసాను సాల్ట్, మళ్ళీ ఇప్పుడైతే వేస్తూ ఉన్నా. ఇదంతా దించుకొని పక్కన పెట్టుకొని ఉడికిపోయింది. ఇది బాగా చల్లారి పెట్టుకొని అయితే నేను దీన్ని బాగా ఎనుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా కూర తిరువాత కోసం అయితే తిరువాత పోపులో ఎర్రగడ్డ అవి అయితే వేయించుకున్నాను. ఇంకా తిరువాత కూడా పెట్టేసాను. చూసారా, చాలా సింపుల్గా, అంటే అప్పుడప్పటికి చేసుకునే ప్రాసెస్ అయితే ఇది అనమాట. బాగుంటుంది. పప్పులో ఇది ఒకటే కాదు, మనకు నచ్చిన ఇంగ్రీడియంట్స్ ఏదైనా వేసుకోవచ్చు. నేను నెక్స్ట్ అయితే పాయసం అయితే చేశాను. ఇది కూడా చాలా సింపులే అండి. నేను పాలు వేసి దాంట్లో సేమియాలు వేసి షుగర్ వేసాను, అంతే, ఏం లేదు. ఈ 3 ఇంగ్రీడియంట్స్తోనే పాయసం కూడా చేశాను. ఇది వీడియో తీసామనేసరికి ఫోన్ కొంచెం ప్రాబ్లం అయింది, అదే వీడియో తీయలేకపోయాను, అందుకే చెప్తున్నాను. గ్లాస్ వేడి నీళ్ళు బాగా మరిగించుకున్న తర్వాత దాంట్లో కొన్ని సేమియాలు వేసి, సేమియాలు బాగా ఉడికిన తర్వాత లాస్ట్లో ఒక గ్లాస్ ఆఫ్ పాలు తీసుకోండి. పాలు కూడా వేసేసి, పాల పాయసం కదా, ఇంకా అట్లా వేసుకొని మిక్స్ చేసుకొని లాస్ట్ దించుకునేటప్పుడు షుగర్ వేసుకుంటే సరిపోతుంది. అదే పాల పాయసం అయితే అంతే. చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే ఆ విధంగా అయితే చేసుకోవచ్చు. అయితే మా ఆయనకైతే ఇస్తున్నాను, ఎలా ఉందో చెప్పమంటున్నాను. నేను చూశాను, టేస్ట్ అయితే ఎక్కువగా బాగానే ఉంది అనిపించిందిలేండి. పాయసం ఎలాగైనా బాగానే ఉంటుంది కదా. ఇంకా నైట్కి వచ్చేసి ఇలా క్యాబేజ్ కూరతో అయితే చేశాను. ఇది కూడా ఏం లేదండి, అన్నం అయిపోయింది, ఇంకా కూర వేస్తున్నాను. ఇంకా ఆల్రెడీ కొంచెం కూర అయితే ఉంది ఇక్కడ. పచ్చడి అయితే చేశాను, ఇంకా ఫ్రై అయితే చేస్తున్నాను. ఇది కూడా ఏం లేదు, మామూలుగా ఇట్లా నూనె తక్కువ వేసి, ఎందుకంటే క్యాబేజ్లో వాటర్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకని వాటర్ ఎక్కువ ఉంటుందని నేను వేయలేదు నూనె. అదంతా పోయిన తర్వాత అయితే వేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే ఏంటోనండి,
మిక్స్డ్ దాల్ అంట, రైస్ దాల్ అంట. దాంట్లోనే ఒక ప్యాకెట్ కూడా అయితే వచ్చింది. ఇదేదో బాగుంది కదా, ట్రై చేద్దామని చెప్పేసి చూస్తా అన్నాము. చూడాలా ఇది ఎలా వస్తుందో. ఇదైతే దీంట్లో ఒక ప్యాకెట్ కూడా ఇచ్చారు. ఏమంటే జస్ట్ ఇదేం వాష్ చేయకూడదు, ఇలానే వేసి దీన్ని బాగా ఉడకబెట్టి దించుకోవాలి అంట, అంతే అంట. లాస్ట్లో ఈ పొడి కూడా ఇచ్చారు, ఆ పొడి కూడా వేసుకోవాలి. దీంట్లో అయితే అన్నీ మిక్స్ అయినాయండి. అంటే ఇది గొవ్వాకు ఆకులు ఉంటాయి కదా, అది కూడా ఎండబెట్టి దీంట్లో వేశారు. ఇంకా వచ్చేసి చిన్న చిన్నవి బీట్రూట్ ఉంటుంది కదా, బీట్రూట్ కూడా ఎండబెట్టి, క్యారెట్, అవన్నీ అయితే అన్ని ఫ్రూట్స్ ఇంగ్రీడియంట్స్ కూడా కొన్ని అయితే దీంట్లో మిక్స్ చేశారు. ఇంకా దీన్ని వాటర్ అంటే మన ఇష్టము, ఎన్ని వాటర్ అయినా వేసుకోవచ్చు. అదంతా మొత్తం ఉడకాలి బాగా. సేమ్ పొంగలి ఎలా చేస్తామో అలా అనమాట. దీన్ని దాంట్లో వేసుకొని వేడి వాటర్ అయినా వేసుకోవచ్చు, లేదా ఇట్లా డైరెక్ట్ పోసి వాటర్ అయినా ఉడికించుకోవచ్చు. ఇది జస్ట్ ఏంటంటే వర్కింగ్ ఉమెన్స్ లేదా ఏదన్నా బిజీగా ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే ఇది జస్ట్ ఇది ఉడకబెట్టుకుని తినేస్తే సరిపోతుంది. దీంట్లో అన్ని పోషకాలు అయితే ఉన్నాయి. బ్యాళ్ళు, బీట్రూటు, క్యారెట్, గోవాకు ఆకులు, ఇంకా సేమ్ అన్నీ, క్యారెట్ కూడా ఉంది. అన్నీ అయితే ఉన్నాయి. చూడాలా ఇది ఉడికితే ఎలా వస్తుందో. ఉడికేటప్పుడు అయితే స్మెల్ అయితే ఎలా ఉంది, ఏమంతగా బాగలేదు. అంటే అన్నీ మిక్స్ చేశారు కదా, ఇంకా అన్నం ఇట్లా ఉడికిపోయేసరికి ఈ పౌడర్ అయితే లాస్ట్లో చల్లుకోవాలి. రైస్ పౌడర్ అంట. ఇది చాలా హెల్దీ, టేస్టీ అంటున్నారు. ఏదో చూడాలా, లాస్ట్లో అయితే చెప్తాను టేస్ట్ ఎలా వస్తుందో. చూసేకి కొంచెం ఏదోలా ఉంది ఇది. అంటే గొవ్వాకు పప్పు మిక్స్ చేసి, గొవ్వాకు రైస్ అలా మిక్స్ చేస్తాం కదా, అలా అయితే ఉంది. ఇది సేమ్ అలాగే ఉంది నాకైతే. తర్వాత అయితే చాలా వేస్ట్ అయిపోయిందిలేండి. టేస్ట్ అయితే అస్సలు ఏం బాగలేదు. మనకు గోవాకు పప్పు ఉంటుంది కదా, పప్పుని రైస్లో కలుపుకొని తింటే ఎలా ఉంటుందో అలా అయితే ఇది ఉంది టేస్ట్. నాకు ఏమంతగా అనిపించలేదు. అదే అంటే రైస్ కూర చేసుకునే వరకు టైం సరిపోదు కదా, వాళ్ళ కోసం అయితే రైస్ కూర రెండు కంబైన్గా చేసి ఉడకబెట్టి అయితే నేను ఇక్కడ తింటున్నాను. ఉడకబెట్టి అయితే ఇలా ఉంది. టేస్ట్ అయితే అస్సలు ఏం బాగాలేదు. పప్పన్నం తిన్నట్టే ఉంది. సేమ్ పప్పన్నం మనం తింటే ఎలా ఉంటుందో అలాగైతే ఉంది అది. ఇక్కడైతే మా వీధిలో కుక్కలండి, ఫ్రెండ్లీగా, చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. కొంచెం అన్నం పెడితే ఎంత విశ్వాసంగా ఉంటాయో కదా. చాలా మనుషులతో పోలిస్తే ఇవే మేలులేండి ఎంతో. సరే అండి, ఇది ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, బాయ్.